ఓకే. జై గురుదేవ్ నమస్తే. ఈరోజు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ డెమో చూద్దాం. న్యూక్లియో వీటా ప్లస్ ఫిలిపైన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఒక ప్రోడక్ట్ ఇది. క్రోమటోగ్రఫీ ఫర్మెంటేషన్ టెక్నాలజీ బేస్ చేసుకుని తయారు చేసిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. 600 ఇంగ్రీడియంట్స్ ఇందులో యూజ్ చేశారు. ఆహారం తీసుకునే ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక సప్లిమెంట్ ఇది. చూద్దాం ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఒక చిన్న డెమాన్స్ట్రేషన్లో గమనిద్దాం. మనమందరూ ఇంట్లో ప్రతిరోజు ఏదైతే ఆర్ఓ వాటర్ తాగుతున్నామో, బిస్లరీ కావచ్చు, కిన్లే, ఆక్వాఫినా, ఏదైనా మార్కెట్లో దొరికే ఏ ఆర్ఓ వాటర్ అయినా కూడా మనం డెమో చేయొచ్చు అనమాట. మూడింట్లో కూడా నేను ఆర్ఓ వాటర్ వేసాను. ఫస్ట్ ఈ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉందా లేదా చెక్ చేయడానికి ఓఆర్పి లిక్విడ్ తీసుకుంటున్నా. ఆక్సిడేటివ్ రిడక్షన్ పొటెన్షియల్ లిక్విడ్ అంటారు. సో ఈ లిక్విడ్ వేయగానే ఒక 5 డ్రాప్స్ వేస్తాను. వేసిన తర్వాత అదేమి రంగు చేంజ్ కాలేదు అంటే ఆ వాటర్ ఆల్రెడీ ఆక్సిడైజ్డ్ అయిపోయింది అని అర్థం. రంగు చేంజ్ అయిందంటే అంటే రంగు ఈ విధంగా పింక్ కలర్గా చేంజ్ అయిందంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది అని అర్థం అనమాట. చూద్దాం వాటర్ యాంటీ ఆక్సిడైజ్డ్గా ఉందా, ఆక్సిడైజ్డ్గా ఉందా అనేది. 1 2 3 4 5 చూడండి, ఓఆర్పి వేసాను, ఏమీ కలరు చేంజ్ కాలేదు అంటే వాటర్ ఆల్రెడీ ఆక్సిడైజ్డ్ అయిపోయిందని. నెక్స్ట్ పిహెచ్ చూద్దాం. వాటర్లో ఎంత పిహెచ్ ఉందనేది, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. 5 డ్రాప్స్ వేసాము. చూడండి పిహెచ్ చార్ట్ ఇక్కడ ఈ విధంగా ఉంది. ఎంత పిహెచ్ ఉంది ఇది? అరౌండ్ 4 to 5 pH ఇలా, కాబట్టి 5 pH. అసిడిక్ నేచర్, ఆమ్లతత్వం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకు? మన హ్యూమన్ బ్లడ్ అనేది 7.35 to 7.45 మధ్య ఉంటుంది. స్లైట్ అల్కలైన్ నేచర్లో ఉంటుంది కాబట్టి పిహెచ్ ఎప్పుడు కూడా అల్కలైనిటీ ఉండాలన్నమాట. భగవంతుడు సృష్టించిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మ్యాక్సిమం పిహెచ్ అనేది 7 అబోవ్ ఉంటుంది, అల్కలైన్లో ఉంటుంది. మూడవది మైక్రో క్లస్టరింగ్. మనము ఆహారము అన్ని కూడా తీసుకుంటాం, సప్లిమెంట్స్ అని తీసుకుంటాము. అయితే కణస్థాయిలో అది అందుతుందో లేదా చెక్ చేయడానికి పసుపు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. పసుపు, టర్మరిక్, ఓకేనా? సో పసుపు జస్ట్ పసుపు కలర్ లాగా ఉందంతే. పసుపు లోపల ఉండే కర్కమిన్ తీసి చూపించలేకపోతుంది. ఎందుకు? ఈ వాటర్ మాలిక్యూల్ హార్డ్ మాలిక్యూల్ అనమాట. ఇది 30 to 50 మాలిక్యూల్స్ ఉంది కాబట్టి పసుపు జస్ట్ పసుపు కలర్లో ఉంది. సపోజ్ ఇదే దీనికి జస్ట్ మన క్యాప్సూల్స్ వేసి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్, చేంజెస్ ఏంటన్నది. చూడండి డార్క్ అయిపోయింది. ఎందుకు? ఇందులో క్లస్టర్స్ అనేది విడిపోతాయి. ఎప్పుడైతే మనం సప్లిమెంట్ వేసామో న్యాచురల్గా అబ్జార్ప్షన్ పెరుగుతుంది అనమాట. మాలిక్యూల్స్ విడగొట్టబడతాయి, 3 to 5 మాలిక్యూల్స్గా విడగొట్టబడుతుంది. కాబట్టి మైక్రో క్లస్టరింగ్, అబ్జార్ప్షన్, మీరు తీసుకుంటున్న ఆహారము, పోషకాంశాలు, సప్లిమెంట్స్ అన్ని కూడా కణస్థాయికి రీచ్ కాబడుతుంది, అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అవుతుంది. రెండవ ప్రాపర్టీ అల్కలినిటీ చూద్దాం. అల్కలినిటీ ఏమైనా మారుతుందా అనేది చూద్దాం. క్యాప్సూల్ ఓపెన్ చేస్తున్నా. 5 pH ఉన్నది, జస్ట్ ఒక హాఫ్ వేస్తే చాలు. చూడండి 9.5 pH అయింది. హై అల్కలినిటీ, గుడ్ ఫర్ హెల్త్. మూడవది ఓఆర్పి చూద్దాం. ఓఆర్పి ఇంతకుముందు ఏం మారలే కదా, ఓఆర్పి లిక్విడ్ వేసాం కదా. సో కలర్ చేంజ్ కాలేదు కాబట్టి అంటే వాటర్ ఆక్సిడైజ్డ్ అయిందని. ఒకసారి మనము సప్లిమెంట్ మన ప్రోడక్ట్ వేద్దాము, ఏమైనా కలర్ చేంజ్ అవుతుందో చూద్దాం. చూడండి కన్వర్టెడ్ టు పింక్ అంటే యాంటీ ఆక్సిడైజ్డ్గా అయింది. మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ సప్లిమెంట్ ద్వారా లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమి? ఏదైతే మనము ఈ ఆక్సిడైజ్డ్ ప్రాసెస్లో ప్రతిరోజు ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ చేస్తున్నాయో ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని న్యూట్రలైజ్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. అందుకే కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు తినాలని. ఇప్పుడున్న మన బిజీ స్కెడ్యూల్లో మనం తీసుకోము.
అట్లీస్ట్ ఒక సప్లిమెంట్ అనేది తీసుకోవడం ద్వారా చాలా శరీరానికి హెల్ప్ చేస్తుంది. ఆల్కలైన్ టీడీఎస్ కూడా చూద్దాం. టీడీఎస్ ఏమైనా మారుతుందా, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అన్నది. ಡೈರೆಕ್ಟ್ ಆರ್ ಓ ವಾಟರ್ ನಿಂದು ಅಷ್ಟೇನಪ್ಪ ಕ್ಲೀನಪ್ ಅಂತ ಬಂತು. డైరెక్ట్ ఆర్ ఓ వాటర్లో చూడండి ఎంత టీడీఎస్ ఉన్నది, ఎంత ఉంది కనిపిస్తుందా, ఎంత ఉంది? 54 ఉంది టీడీఎస్. ఓకేనా? సో అలాగే ఉండండి. ఆఫ్ చేశాను, మరి ఆన్ చేస్తున్నా. 0 ఎంత ఉంది ఇప్పుడు చూడండి, 77 అయింది. జస్ట్ నేను ఒక పావు భాగం క్యాప్సూలే వేశాను. టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ టీడీఎస్ కూడా, అంటే ఏదైతే న్యూట్రియంట్స్ మనకు బేకో ఆ న్యూట్రిషన్ కూడా యాడ్ అవుతుంది. ఇందులో చూసినట్టయితే నంబర్ ఆఫ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. లైక్ విటమిన్ ఏ, B1, B2, B3, B12, వైటమిన్ సి, B7, B9, వైటమిన్ డి, ఈ, ఐరన్, కాపర్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఈ విధంగా ఎన్నో న్యూట్రియంట్స్ ఉన్నాయి. 600 రకాల ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి తయారు చేశారు. ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, గ్రీన్ లీవ్స్, మిల్లెట్స్. ఒక అద్భుతమైన ప్రోడక్ట్ క్రోమటోగ్రఫీ ఫర్మెంటేషన్ టెక్నాలజీ ద్వారా యూజ్ చేశారు. ప్రతి ఒక్కరికి కావాలి ప్రోడక్ట్. ఏ హెల్త్ ప్రాబ్లంతో మీరు సఫర్ అవుతున్నా కూడా జస్ట్ 1 మంత్ మీరు ట్రై చేయండి. క్లియర్గా మీ అసిడిక్ నేచర్లో ఉండడం ద్వారానే అన్ని సమస్యలు వచ్చేది. గ్యాస్ట్రిక్, అసిడిటీ, కాన్స్టిపేషన్, ఆర్థరైటిస్, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేచర్ అసిడిక్ అనమాట. సో అసిడిక్ నేచర్ నుంచి మన బాడీని ఆల్కలైన్గా కన్వర్ట్ చేస్తుంది. అద్భుతంగా మీరు రిజల్ట్ చూస్తారు. ఏ హెల్త్ ప్రాబ్లంలో నుండి జస్ట్ ట్రై ఫర్ 1 మంత్, మీరే మళ్ళీ ప్రోడక్ట్ అడుగుతారు. థ్యాంక్ యూ. నమస్తే. జై గురుదేవ్.